నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. ముందుగా అప్డేట్ చూద్దాం. కంచె గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న భూబంధాన్ని బయటపెట్టారు. ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న దందాపై మండిపడ్డారు కేటీఆర్. బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు 1600 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్పై మండిపడ్డారు. కంచె గచ్చిబౌలి భూముల తనాఖా వెనుక సీఎం రమేష్ ఉన్నట్లు ఆరోపణలు చేశారు కేటీఆర్. కేంద్ర సాధికార కమిటీ రిపోర్టుపై చర్యలెందుకు లేవంటూ ప్రశ్నించారు. రాహుల్ కళ్లు మూసుకున్నారా, బీజేపీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు కేటీఆర్. ఇక రేవంత్ రెడ్డి అవినీతి భాగవతం తెలిసిన కేంద్ర హోంమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నాడన్నారు. పొంగులేటి ఇంట్లో నోట్ల కట్టలు దొరికితే ఈడీ కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి, మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు. తప్పకుండా చేస్తాం, మీ పోరాటంలో న్యాయం ఉంది. ఎట్లా 400 ఎకరాల భూములు, అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు, ఎట్లా అమ్ముతారు, అమ్మడానికి వీలు లేదు, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు, కొంటే మాత్రం బాగుండదు, మళ్ళా మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో, కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రంలో. ఆ మంత్రి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. మీ టీవీలో స్క్రోలింగ్లు పెడతారు. 2 పెద్ద మిషన్లు పోయినాయి, నోట్లను లెక్కబెట్టే మిషన్లను. ఇంతవరకు 9 నెలలు అయింది. ఇటు ఈడీ ఓడి చెప్పాడు, అటు పొంగులేటి నోరిప్పాడు. ఏమైందిరా బాయ్, ఏం దొరికినాయి, ఎన్ని 100 కోట్లు దొరికినాయి అంటే వీడు చెప్పాడు, వాడు చెప్పాడు. ఈయనేమో తేలుగుట్టిన దొంగ, వాడు అంతకంటే పెద్ద లంగా. ఇద్దరు ఇప్పారు, ఎవడు చెప్పాడు. ఏంద్రా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం, మంచిగా సంసారం చేసుకుంటారు. ఇష్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఇష్టం. మా చేతిలో అది ఉంది, ఆయన చేతిలో ఈడీ ఉంది, ఈయన చేతిలో ఏసీబీ ఉంది. ఎటు పడతాడు కేసులు పెడతాం, ఎవడన్నా మా మీద మాట్లాడితే తొక్కుతాం, కానీ మమ్మల్ని మాత్రం ఒకరినొకడు కాపాడుకుంటాం.